ఉద్యోగాల వల్ల. ముఖ్యంగా టీచర్లంటే గౌరవప్రదమైనటువంటి హోదాల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు టెంట్లు వేసుకుని దానికి న్యాయమైనటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ ఈ సిపిఎస్ విధానం వల్ల మరి ఇవాళ ఉద్యోగ విరమణ అయిన తర్వాత ఉన్నటువంటి బెనిఫిట్స్, ఆ కుటుంబానికి వచ్చినటువంటి సెక్యూరిటీ నిర్ణయించడం అనేది చాలా దుర్మార్గం. సిపిఎస్ విధానం అంతమయ్యేంత వరకు ఇదే ఐకమత్యంతో జీవితాలతో ముడిపడి ఉంది. సిస్టంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో తెలియదు, కానీ ఒక ఇంట్రెస్ట్ మూడు జిల్లాలో ఉన్నట్టు చెబుతున్న ఆతృత, దాన్ని ఎంతగా ఆ సమస్యని ప్రేమిస్తున్నారో ఆ సిపిఎస్ మీద ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల నుండి మనం మాకు వస్తున్నటువంటి అభ్యర్థులను కానీ మాకు వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ ఆ ఇష్యూ మీద పరిస్థితుల్లో కూడా మనం ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి మీ వంతు కృషి మీరు గ్యాప్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడైతే వచ్చిందో మీకే మంచో చెడు ఇక్కడ యూనియన్లో పార్టీల్లో ఏమీలో సిపిఎస్ వస్తే ఒకటే ఎజెండా. ఎవరు ఇంట్లో పుట్టిన దగ్గర నుండి ఈరోజు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఈరోజు సుమారు 122 మంది సిపిఎస్ ఎంప్లాయీస్ చనిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విధంగా గ్రాట్యుటీ జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలతో కలిపి ఐక్య పోరాటాన్ని సిద్ధం చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభించేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని తెలియజేస్తున్నాం సార్. ఏపీ సిపిఎస్ శ్రీకాకుళం యూనిట్ తరపు నుంచి సిపిఎస్ ఎంప్లాయీస్ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. అయితే మొదటి నుండి కూడా మేము సిపిఎస్ అయినా ఓపీఎస్ విధానమే కంటిన్యూ చేయాలని, ఈ సిపిఎస్ విధానం రద్దు చేయాలని అనేక పోరాటాలు చేశాం. ఇప్పుడు ఆ తీవ్రత అనేది ఎక్కువైంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెత్ గ్రాట్యుటీ ఇస్తుందో అలాగే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని, దీనిపై ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి ఇమీడియట్గా, ఎందుకంటే చాలా ఉద్యోగులంతా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి డెఫినెట్గా వీళ్ళ తాలూకా సానుకూలమైన మా తాలూకా మేమందరం కూడా దీన్ని పూర్తిగా సంఘటితంగా ఎదుర్కొందామని డెఫినెట్గా జేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓ సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మున్ముందు తీవ్రమైన పోరాటాలు చేసి ప్రభుత్వపై ఒత్తిడి పెంచి డెఫినెట్గా మిగతా లెఫ్ట్ పార్టీలు ఉన్న కేరళ, త్రిపుర, వెస్ట్ బెంగాల్లో అయితే ఏదైతే ఓపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నారో ఆ విధానం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించాలని, ఆ దిశగా ప్రభుత్వం చేయాలని, అలాగే ప్రజాప్రతినిధుల మీద కూడా దీనిపై ఒత్తిడి పెంచి డెఫినెట్గా మళ్ళీ ఓపీఎస్ విధానాన్ని తీసుకురాని సాయశక్తులకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. వీళ్ళతో పెట్టుకుంటే అగమ్య గోచరం అనే స్థాయిలో వచ్చే సమస్య శిబిరంలో అందరి మనం ఆలోచించారు, ఎన్నో గౌరవం చేస్తారు, కానీ ఒకటే ఆలోచించాలి. మనకి సంబంధించి ఆఫీసుల దగ్గర తప్పకుండా మీతో మేము కూడా కలిసి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ చేసేటువంటి పరిస్థితి ఏమండి, అలాగే కారు అమ్మకాలు ఉండవు ఏమండి, గ్రాడ్యుయేట్ ఇవన్నీ కూడా సర్టెంటీ లేనప్పుడు ఇదంతా కూడా చాలా అన్యాయం. ఇప్పుడు పెట్టే ఉంది, ఇవాళ మేము కాదు ఎటువంటి స్పెషాలిటీ లేనటువంటి ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి కూడా కంటెస్ట్ చేస్తాం. నేను మ్యాండేట్లో ఒక ఎజెండా రాశాను. నా ఎజెండాలో మొట్టమొదటి అంశం సిపిఎస్ ని ఎటువంటి పరిస్థితుల్లో రద్దు చేయాలని రాశాను. అది ఇక్కడ సిపిఎస్ పొందుతాం. మీరు ఎందుకు తండ్రి తీసాను, నేను పక్కన కూర్చొని నేను జియో తీసుకొచ్చేస్తానని చెప్పారు. పెన్షన్ విధానం అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని చెప్పేసి జరుగుతున్న ఈ పోరాటాన్ని విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేనిది ఈ విధానం. వాళ్ళకి భద్రత, సెక్యూరిటీ లేకుండా ఉండే ఈ పెన్షన్ విధానం అనేది సరైనది కాదనేది తక్షణమే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద పోరాటం చేయడానికి సిద్ధం కాబోతున్నాం. రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. వచ్చే ఎన్నికల నాటికైనా ఇది
మన మొత్తం ఈ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఎవరైతే చెప్తారో ఇప్పుడు అలాగే ఈ శాసన మండలి ఎన్నికల్లో కూడా ఎవరైతే దీని మీద గట్టిగా ఉంటారో వాళ్ళకే మేము సమర్థిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ విధంగా పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ విధంగా చెప్పి వస్తే తప్పిస్తే వాళ్ళని ఇచ్చేయొద్దు. అలాగే సిపిఎస్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. అంచేతను భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా ఎవరున్నా నష్టపోయే పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దాన్ని రద్దు చేయడానికి కృషి చేయాలని చెప్పేసి దాని చట్టం పార్లమెంట్లో పిఎఫ్ఆర్డే బిల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. సిపిఎస్ రద్దు కోరుతూ మరి అలాగే ఈ సిపిఎస్లో వస్తున్నటువంటి ఈ ఉద్యోగులు ఎవరైతే చనిపోయారో వారి తాలూకా గ్రాట్యుటీ జీవో కానీ మరి అలాగే ఈ ఫ్యామిలీ పెన్షన్ విధానం గురించి కానీ ఇవాళ ఏ డిమాండ్తో అయితే ఈ దీక్ష చేస్తున్నారో దీనికి పూర్తిగా నేను మద్దతిస్తున్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం దిగివచ్చి అందరి తాలూకా ఉమ్మడిగా బలమైనటువంటి ఈ కోరిక ఏదైతే సిపిఎస్ రద్దు విధానం ఉందో తప్పకుండా ఒక ఆలోచన చేసి మరి వీరందరికీ అనుకూలంగా ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి వీళ్ళని మానసిక ఆందోళన నుండి తప్పించి మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలని వాళ్ళ కుటుంబాలకు కూడా భద్రత ఇవ్వాలనేటువంటి దాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏమాత్రం ఆలస్యం చేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు మరి ఉద్యోగ సంఘాల నుండి ఉద్యోగుల నుండి ఎదుర్కొనక తప్పదని, ఆ పరిస్థితి రాకముందే వారందరూ శ్రేయస్సును ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఆశాభావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నాను. అనుకున్న సమయానికన్నా ఒక అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ఈ నిరాహార దీక్ష గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వీడియో అవుతుందో లేదు చూడు. అవుతుందా అంటే సెకండ్స్ చూపించట్లేదు. థ్యాంక్ యూ సార్. అందరూ కూర్చోండి. మీకు వేరే పండుకోవడం మనకు ఓపీఎస్ మిత్రుల యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటారు. మనం అనతి కాలంలోనే సిపిఎస్ మనము అంతం పలికించుకోగలుగుతాం. ముఖ్యంగా గవర్నమెంట్ వారు ఆలోచించాల్సింది మనం ఇక్కడ ఎవరు కూడా మన గవర్నమెంట్ లో చేసే శాంతియుతంగా మన తాలూకు కష్టనష్టాలు చెప్పుకోవడం తప్పించి వాళ్ళకి వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేయట్లేదు సార్. ముఖ్యంగా గవర్నమెంట్ కి ఇప్పుడు మనకు సిపిఎస్ రద్దు చేయడం వలన ఒక్క రూపాయి కూడా నష్టం జరగదు. ఎలా చెప్తాం చూడండి. మనకు ఈ సుమారు 12-13 సంవత్సరాల నుంచి ప్రతి నెల మనకి ప్రతి ఉద్యోగం నుంచి 10% డైరెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా 10% వేయడం జరుగుతుంది. ఈ మొత్తం మనకి మ్యాచింగ్ అంటే సుమారు 3,500 కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ షేర్ మార్కెట్ లో పెట్టడం జరిగింది. అదే ఇప్పుడు తను అనుకున్న గవర్నమెంట్ డబ్బులు లేవు అన్నారు. ఇక్కడ ఏం లేదు సార్. ఆ 3,500 కోట్ల కూడా వారికి ముందుగా ఇది కాపాడుతుంది. వాళ్ళకి అన్ని తక్షణ అవసరాల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఈ ఫ్రీ బెనిఫిట్ స్కీమ్ అనేది మనకు పోయింది. మన కమ్యూనికేషన్ కానీ గ్రాట్యుటీ కానీ కుటుంబ పెన్షన్ కానీ లేకుండా జరిగింది. ఆ మూడు కూడా తక్షణమే ఇప్పుడు ఉద్యోగాలకు వచ్చే ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత 10-20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వచ్చే దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మాకు ఈరోజు సిపిఎస్ రద్దు చేస్తే ఒక్క మాటతో మిగతా మూడు మాకు వచ్చేస్తాయి సార్. కుటుంబ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూనికేషన్ కానీ. అయితే ఫ్రీ బెనిఫిట్ స్కీమ్ వల్ల ప్రభుత్వం వచ్చే 3 బెనిఫిట్స్ అయితే ఒకటి ముందు తన చేతిలోకి 3,500 కోట్లనే వస్తాయి. నెక్స్ట్ ప్రతి నెల ఇప్పుడు డిఏ కోసం లేకపోతే మేము పిఆర్సీ ఏరియాస్ కోసం ఈరోజు రోడ్డు ఎక్కలేదు. మా యొక్క జీవన్ మన సమస్య కోసం ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ప్రతి నెల ఇప్పుడు డిఏ ఇచ్చారనుకోండి గత నెల నుంచి మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వంగా సమస్యలు రాలేదు. జీపీఎస్ అకౌంట్ కానీ తెలిసినట్లయితే వెంటనే దాన్ని వాళ్ళ ఖాతాలో మళ్లించుకోవచ్చు. ప్రభుత్వం ఇంకా దూరదృష్టి ఆలోచిస్తే వచ్చే 5-10 ఏళ్ల తర్వాత ఉండేదంటే సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్ అనే ఎందుకని ప్రభుత్వం చేపలు లేకపోతే ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సంక్షేమంలో కూరుకోపోయినప్పుడు వాళ్ళకి దగ్గర సొంత నిజానికి లేకుండా పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే సిపిఎస్ రద్దు చేసి మా అందరికీ మేమందరం కూడా ప్రభుత్వానికి ఎప్పుడు చేపట్టుగానే ఉంటాం సార్. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టే పరిస్థితి లేదు. నాకు అనుకూలంగా ప్రభుత్వంలో
ఈ సిపిఎస్ రద్దు చేస్తే నేనంతా ఉంటామని చెప్తూ మా ప్రధాన కార్యదర్శి గారికి మిగతా విషయాలు మాట్లాడాలని అప్పగించడం జరుగుతుంది. సహభాగం తీసుకుని వాళ్ళు పూర్తి అనుకున్నారు బాగుంది. భాగం చైర్మన్ హనుమంతు సాయిరామ్ గారికి అలాగే మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ అసోసియేషన్ ప్రతినిధులందరికీ పేరు పేరున ఉద్యోగులు వందనాలండి. ముందుగా ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత. ధన్యవాదాలు సార్. ముందుగా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది 2004 నుంచి అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాలిట వారి భవిష్యత్తు భరోసాలు కల్పించకుండా షేర్ మార్కెట్ సేవలతో ఆడుతూ మన బ్రతుకులను అతలాకుతలం చేస్తుందండి. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి అన్ని ఉద్యోగోపాధ్యాయుల సంఘాలకి మరి ఒక్కసారి పేరు పేరున తెలుపుతున్నాం సార్. సార్ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ఆల్రెడీ దక్కన్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇచ్చింది సార్. కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఇంకా దక్కన్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయంలో దూరం ఇవ్వడానికి కూడా మీనవాసాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఎప్పుడైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 170,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ సిపిఎస్ ఉద్యోగులు అయితే ఉన్నారు సార్. మన అందరం వచ్చి భారీ ఎత్తున పోరాటాలు చేస్తే తప్పించి ప్రభుత్వం ఈ విషయం పైన పునరాలోచించే ప్రసక్తే లేదు. కాబట్టి మనం అందరూ ఐక్యంగా పోరాడి ప్రభుత్వం మళ్ళీ ఉంచడం సార్. మరొకసారి అందరికీ చెప్పండి సార్, పెన్షన్ అనేది భిక్ష కాదు, భిక్ష కాదు, పెన్షన్ అనేది భిక్ష కాదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు జిల్లా నలుమూలల నుండి ఈ సిపిఎస్ ఉద్యోగుల సంఘం తాలూకా పిలుపు మేరకు ఈ కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ అందరికి కూడా పేరు పేరున ఏపీ ఎన్జిఓస్ తరఫున జేఏసీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇది సిపిఎస్ విధానం మీద నష్టాలు ఏంటి, అసలు విధానం ఇవన్నీ మీ అందరికీ మాకన్నా క్షుణ్ణంగా తెలుసు. బికాజ్ అది మీకు ఆల్రెడీ దాని తాలూకా రుగ్మత వల్ల ఎంత ప్రభావం ఉందని తెలిసే ఈ రోజు మనం అంతా రోడ్డు ఎక్కారు. మీరంతా రోడ్డు ఎక్కారు, మీతో పాటు మేము కూడా రోడ్డు ఎక్కి మీ ఏ ఉద్యమానికైనా మేము ముందు నడుపుతున్నా రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అయితే గౌరవనీయులు ఉత్తరాంధ్ర అడుగు 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 ముందుకేసి అడుగు అడుగులు తడబడక అడుగు పిడుగులుపై పడిన అడుగు అడుగులు తడబడక అడుగు పిడుగులుపై పడిన అడుగు ఇల్లు మీద పడిన అడుగు పట్టుదలను విడువకడుగు పాత పెన్షనే అడుగు సిపిఎస్ రద్దు నడుగు అడుగు 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 రద్దు నడుగు రద్దు నడుగు రద్దు నడుగు రద్దు నడుగు అడుగు కంఠమెత్తి అడుగు అడుగు నిగ్గు తేల్చి అడుగు అడుగు ఎదురు నిలిచి అడుగు అడుగు న్యాయం లేదనడుగు పాత పెన్షన్ లేదనడుగు కొత్త పెన్షన్ ఎందుకు అడుగు 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 రద్దు నడుగు రద్దు నడుగు రద్దు నడుగు అడుగు 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 ముందుకేసి అడుగు అడుగు ముందుకేసి అడుగు ఎవరి బాగు కోసం అడుగు ఎవరి బతుకు కోసం అడుగు ఎవరి భవిత కోసం అడుగు ఎవరి బతుకు కోసం అడుగు నేతలను దిగించి అడుగు మంత్రులను తీసి అడుగు సంఘాలకు కలిసి అడుగు అన్యాయపు తీరునడు పాత పెన్షనే నడుగు కొత్త పెన్షన్ నందుకు అడుగు 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 ఉద్యమమై సాగి అడుగు ముప్పెనలా ఎగిసి అడుగు అడుగున పడిపోక అడుగు అడుపన్నది లేక అడుగు పాత పెన్షనే అడుగు సిపిఎస్ రద్దు నడుగు అడుగు 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 అడుగు
ఎమ్మెల్యే ఎంపీలకు 5 ఏళ్లకు పెన్షన్ ఉంది. గుడ్డు చాకిరీ చేసే 30 ఏళ్ల కష్టపడిన పర్మనెంట్ పెన్షన్ కు మనకెందుకు లేదనడుగు. కార్పొరేట్ శక్తులకై కొమ్ము కాస పార్టీ నడుగు. కార్పొరేట్ శక్తులకై కొమ్ము కాస పార్టీ నడుగు. సిపిఎస్ తీసుకొచ్చి ఉద్యోగులపై బుద్ధి. పల్లి పశువులను చేసే బతుకులు మనకెందుకు అడుగు. పల్లి పశువులను చేసే బతుకులు మనకెందుకడు. అడుగు 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 ముందు కేసి అడుగు అడుగు ముందు కేసి అడుగు. ధన్యవాదాలు. అడుగు 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 ముందు కేసి అడుగు 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 ముందు కేసి అడుగు. అడుగులు తడబడక అడుగు పిడుగులపై పడిన అడుగు. అడుగులు తడబడక అడుగు పిడుగులపై పడిన అడుగు. నిన్ను మీద పడిన అడుగు పట్టుదలను విడువకడుగు. పాత పెన్షనే అడుగు సిపిఎస్ రద్దునడుగు. అడుగు 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 రద్దు నడుగు రద్దు నడుగు రద్దు నడుగు రద్దు నడుగు. అడుగు కంఠమెత్తి అడుగు అడుగు నిప్పు తేల్చి అడుగు. అడుగు ఎదురు నిలిచి అడుగు అడుగు న్యాయం ఏదనడుగు. పాత పెన్షన్ ఏదనడుగు కొత్త పెన్షన్ ఎందుకు అడుగు. అడుగు 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 రద్దు నడుగు రద్దు నడుగు రద్దు నడుగు. అడుగు 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 ముందు కేసి అడుగు అడుగు ముందు కేసి అడుగు. ఎవరి బాగు కోసం అడుగు ఎవరి బతుకు కోసం అడుగు ఎవరి భవిత కోసం అడుగు ఎవరి పొదుపు కోసం అడుగు. నేతలను ఎదిరించి అడుగు ముద్రాడిల తీసి అడుగు. సంఘాలతో కలిసి అడుగు అన్యాయపు తీరులడుగు. పాత పెన్షనే నడుగు కొత్త పెన్షన్ ఎందుకు అడుగు. అడుగు 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 అడుగు. ఉద్యమమై సాగి అడుగు ముప్పెనలా ఎగిసి అడుగు. అడుగున పడిపోక అడుగు అనుపన్నది లేక అడుగు. పాత పెన్షనే అడుగు సిపిఎస్ రద్దునడుగు. అడుగు 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 అడుగు. ఎమ్మెల్యే ఎంపీలకు 5 ఏళ్లకు పెన్షన్ ఉంది. గుడ్డు చాకిరీ చేసే 30 ఏళ్ల కష్టపడిన పర్మనెంట్ పెన్షన్ కు మనకెందుకు లేదనడుగు. కార్పొరేట్ శక్తులకై కొమ్ము కాస పట్టునడుగు. కార్పొరేట్ శక్తులకై కొమ్ము కాస పట్టునడుగు. సిపిఎస్ తీసుకొచ్చి ఉద్యోగులపై బుద్ధి. పల్లి పశువులను చేసే బతుకులు మనకెందుకు అడుగు. పల్లి పశువులను చేసే బతుకులు మనకెందుకడు. అడుగు 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 ముందు కేసి అడుగు అడుగు ముందు కేసి అడుగు. ధన్యవాదాలు. దారి పథకమమ్మా సిపిఎస్ పథకం నట్టేట ముంచేటిదమ్మా ఎంపీఎస్ పథకం. సిపిఎస్ ఓపీఎస్ విభజన సృష్టించి సిపిఎస్ ఓపీఎస్ విభజన సృష్టించి మన మధ్య కొట్లాట పెట్టేసిపోయారు మాయదారి పథకమమ్మా సిపిఎస్ పథకం నట్టేట ముంచేటిదమ్మా ఎంపీఎస్ పథకం. కోట్ల కొలది సొమ్ము సూటు కేసులలోన మోసుకెళ్ళొచ్చని మోసము చేశారు. మోసుకెళ్ళొచ్చని మోసము చేశారు. కోట్ల కొలది సొమ్ము కార్పొరేటు వాళ్ళు సూటు కేసులలోన మోసుకుపోతారు. సూటు కేసులలోన మోసుకుపోతారు. మనకు మాత్రం చెప్ప మాత్రమే మిగిలింది. మాత్రం చెప్ప మాత్రమే మిగిలింది. రోడ్ల పైన మనకు భిక్షమే గతి అంత మాయదారి పథకమమ్మా సిపిఎస్ పథకం నట్టేట ముంచేటిదమ్మా ఎంపీఎస్ పథకం. గ్రాట్యుటీ లేదంట పెన్షన్ లేదంట కమిటీ సమస్యలే కానరాలేదంట. సమస్యలే కానరాలేదంట. గుడ్డి చాకిరి మనతో గాడి దల చేయించి గుడ్డి గుర్రంలాగా వదిలేసిపోతారా. గుడ్డి గుర్రంలాగా వదిలేసిపోతారా. 5 ఏళ్లు చేసేటి మీకు పెన్షన్ ఉంది. 5 ఏళ్లు చేసేటి మీకు పెన్షన్ ఉంది. 30 ఏళ్లు చేసి మాకేంటి ఈ కర్మ మాయ
మాయదారి పథకమమ్మా సిపిఎస్ పథకం నట్టేట ముంచేటిదమ్మా ఎంపీఎస్ పథకం వరల్డ్ బ్యాంకు వాళ్ళ మేళాలకు మీరు తాళాలు తప్పట్లు కొడుతుంటూ ఉంటారు కార్పొరేటు వాళ్ళ కోట్ల లంచాలకు కక్కుర్తి పడి మమ్ము కాటేస్తూ ఉంటారు సామాన్య జనులంటే చులకనాయందంట కన్నెర్ర చేసే మాడి మసి అవుతారు మాయవారి పథకమమ్మా సిపిఎస్ పథకం నెత్తేట ముంచేటిదమ్మా ప్రజా సంక్షేమం మేము కూడా ప్రజల్లో భాగం మేము కూడా ఓటర్లు మాకు తేడా వస్తే మీ యొక్క ఉద్యోగులుగా ఉన్నాం అనేక సందర్భాల్లో కొనుక్కోవాలని చెప్పాం కాబట్టి ఈ విధంగా ఐక్యతని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ఆర్గనైజేషన్ బికాస్ యూ మొబైల్డ్ వెరీ గుడ్ నెంబర్ ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ లో 50 వయసు కలిసిన ఐక్యవేదిక మన సమస్య పరిష్కారం చేస్తారు ఖచ్చితంగా వస్తుంది విషయం చెప్పేసి అయితే